తెలుగు భాష వికాస్ సమితి అధ్యక్షుడు తోట ఉమామహేశ్వర గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. సభా సరస్వతికి నమస్కారం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన హితులకు, సన్నిహితులకు, కవులకు, కళాకారులకు, స్రష్టలకు, ద్రష్టలకు, ప్రజలకు హృదయపూర్వక అభినందన చందన మందారాలు తెలియజేస్తూ ఉన్నాను. దేశ భాషలందు తెలుగు లెస్స 1474 జనవరి 17వ తేదీన అప్పటి తమిళనాడు ప్రాంతంలో ఉన్న దేవికాపురంలో ఈ మురురాయ గండడు, ఆంధ్ర భోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు జన్మించాడు. అప్పటిలో కన్నడానికి, తమిళానికి, అదేవిధంగా చూసినట్టయితే తుళు భాష సామ్యాన్ని కలిగి ఉండేది. ఎక్కువగా మలయాళం భాషతో దానికి స్పర్శ ఉండేది. ఆ భాషలన్నింటినీ కూడా ఆయన దూరంగా ఉంచి చాలా మాధుర్యమైన భాష, చాలా గొప్పదైన భాష, దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆయన కృష్ణా జిల్లాలో ప్రస్తుతం విజయవాడ దగ్గరగా ఉన్న శ్రీకాకుళంలో ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని తెలుగులో రచించడం జరిగింది. అంటే ఆయనకి తమిళ ప్రాంతంలో జన్మించిన, కన్నడ ప్రాంతంలో నివసించిన, ఎక్కువగా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు కాబట్టి ఆయన తెలుగు కవిగానే ప్రచారమయ్యాడు. వల్లభరాయుడు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నా కూడా మొట్టమొదట క్రీడాభిరామంలో ప్రాచుర్యాన్ని చెందింది మాత్రం శ్రీకృష్ణదేవరాయలతోనే. చాలా గొప్ప కవి. సంస్కృత భాషలో కూడా ఆయనకు చక్కటి ప్రవేశం ఉన్నది. జాంబవతి పరిణయం, మదాలస చరిత్ర, రసమంజరి, మరి ఇలాంటి గ్రంథాలన్నీ రాసిన ఆయన తెలుగు పట్ల ఎక్కువ మక్కువ కలిగిన వాడు. తెలుగు అదేలయన్న దేశంబు తెలుగు, ఏడు తెలుగు వల్లగుండ, తెలుగొక్కండ ఎల్ల నృపుల కొలువ, ఎరుగవే భాషాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. ఎక్కడా కూడా ఆయన కన్నడం గురించి చెప్పలేదు. మరి అలాంటి గొప్ప భాషలు, ఆ గొప్ప భాష ఉన్న ప్రాంతంలో మనం జన్మించాం. ఆ భాషకు మనం ఏ విధంగా చూసినా మనం రుణం తీర్చుకోలేం. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తేనే మన భాషను గురించి మనం తెలుసుకోగలుగుతాం. అడుగుతాను. ఆయన గొప్పగా భువన విజయాన్ని ఏర్పాటు చేసి అష్టదిగ్గజ కవులతో అలరారింపజేశారు ఆయన, ఆ మహానుభావుడు. కాబట్టి తెలుగు భాష గురించి కొంచెమైనా తెలుసుకుంటే మన భాష యొక్క గొప్పతనం మీ అందరికీ కూడా తెలుస్తుంది. ఆంధ్రుడైన రాజు, ఆంధ్రుడంటే తెలుగువాడైన రాజు సూర్య భగవానుణ్ణి ప్రార్థించి, అంధుడైన రాజు సూర్య భగవానుణ్ణి ప్రార్థించి ఆంధ్రుడయ్యాడంట. పూర్వము ఈ ప్రాంతాన్ని అంధ ప్రాంతం అనేవాడు. శివస్కందవర్మ అనే పల్లవరాజు దీన్ని అంధపదము అనే మొట్టమొదటిసారిగా తెలియజేయడం జరిగింది. చీకటికి, ఈ అంధ ప్రాంతానికి, ఈ భాషకి, ఇక్కడ ఉన్న కృష్ణా నదికి చాలా సంబంధాలు ఉన్నాయి.
చాలా పరిశోధనలు చేస్తే గాని మనం ఆ భాష యొక్క గొప్పతనం చాలా తెలుసుకోవచ్చు. అదేవిధంగా విశ్వామిత్రుడు బహిష్కరించిన తన కుమారులు కూడా ఈ ప్రాంతంలో సంచరించారని తెలియజేయబడుతుంది. తేలంటే దక్షిణ దిక్కు, దక్షిణ దిక్కు అంటే దక్షిణ దిక్కులో అవతరించిన భాషే తెలుగు భాష. మనకే సొంతమైన భాష. కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో తెలుగు భాష రాజిల్లిందని నంబూద్రీలు కూడా తెలియజేయడం జరిగింది. మరి అంతటి వైభవాన్ని అంతటి ప్రాభవాన్ని కలిగిన భాష మృత భాషల్లో తెలుగు భాషను చూడాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అది వాళ్ళ వల్ల కాదు. ఇది నిరంతరమైన ఒక ప్రవాహము, ఒక గంగా ప్రవాహము లాంటిది ఈ భాష. ఎవ్వరూ కూడా దీన్ని ఏమీ చేయలేరు. ముఖ్యంగా విలేకరులు కూడా ఇక్కడ ఉన్నారు. ప్రభుత్వ పరంగా నేను చెప్పేదంటే 1వ తరగతి నుంచి అంటే మాతృభాష తెలుగులోనే జరగాలి. అదేవిధంగా ఇంటర్లో కూడా తెలుగులోనే ప్రవేశపెట్టాలి అని మనం తెలుగు భాషా వికాస సమితి తరపున కోరుచూ ఉన్నాం. సంస్కృతం ఉన్నది, ఆ భాషను మనం అగౌరవపరచడం లేదు. చాలా మంది పిల్లలు నా దగ్గర చదువుకున్న పిల్లలు అంటున్నారు, సంస్కృతము మార్కుల కోసమే చేరామండి, మాకు సంస్కృత భాష ఏమీ అర్థం కావట్లేదు అంటున్నారు. కాబట్టి తెలుగులో పేపర్ రాయగలిగితే విషయ పరిజ్ఞానం, విషయాన్ని సులభంగా అవగాహన చేసుకోగల శక్తి కలిగి ఉంటాడు పిల్లవాడు. ఈ 4-5 సంవత్సరాల్లో కూడా భాషాపరంగా వెనుకబడి ఉండటానికి, ఇతర భాషల్లో ప్రావీణ్యాన్ని లేకపోవడానికి కారణం ఏంటంటే మాతృభాషలో విద్యాబోధన లేకపోవటమే. మరి గౌరవనీయులు ఎంఈఓ గారు కూడా చెప్తున్నాను, మాతృభాషలో విద్యాబోధన ఉంటేనే విషయ పరిజ్ఞానాన్ని సులభంగా పిల్లవాడు తెలుసుకోగలుగుతాడు. కాబట్టి మీరు పాఠశాలలకు వెళ్తుంటారు, హై స్కూల్స్కి వెళ్తుంటారు, మరి ప్రత్యేకంగా తెలుగు భాష ఏడల మీ ఆసక్తిని ప్రదర్శించి పిల్లలకి మన భాష ఏడల వాళ్ళకి కూడా మరి కొంచెం చక్కటి అవగాహన కల్పించవలసిందిగా కోరుతూ ఉన్నాను. కాబట్టి మన భాషని మనం గౌరవించుకోవాలి, మన గొప్పతనాన్ని ఇతరికి తెలియజేయాలి. ఎక్కడో ఉత్తర ద్రావిడ నుంచి బహుయి మాల్దో కుడక్ అనే భాషల నుంచి మధ్య ద్రావిడంలో కోయి, మరి గోండు, కొండ, మాల్దా, నాయికి భాషల నుంచి స్నేహంతో మన దక్షిణ ద్రావిడంలో అడుగుపెట్టిన గొప్ప భాష తెలుగు భాష. దీని స్నేహితులు తమిళ్, కన్నడ్, తుళు, మలయాళం, తోడ ఈ భాషలన్నీ కూడా ఇప్పుడు మనుగడ సాధిస్తున్న కొన్నిటికి లిపి లేక అంతరించిపోతూ ఉన్నాయి. ముందు మన భాషలను, దక్షిణ భాషల్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అలా దక్షిణ భాషల్లో ముఖ్యంగా అభివృద్ధి చెందిన భాష తమిళ భాష. వాళ్ళకి భాషాభిమానం ఎక్కువ. కన్నడ వాళ్ళకి కూడా ఎక్కువే. మలయాళం తర్వాత చివరికి వచ్చింది ఏంటంటే మన భాష. మనకి భాషా అభిమానం తక్కువ. మనం మాట్లాడే భాష తెలుగింగ్లీష్ అంటే తక్కువ తెలుగు, ఎక్కువ ఇంగ్లీష్. ఇలా రూపాంతరం చెందుతూ ఈ భాష ఏమైపోతుందో అనే బాధపడే స్థితికి ఈ రోజులు ఉన్నాయి. పిల్లలకు కూడా అక్షర జ్ఞానం లేదు. అక్షరానికి ధ్వనికి ఉన్న సంబంధాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి అక్షరాలు నేర్పించాలి. ఉపాధ్యాయులు కూడా అక్షరాలు నేర్పించాలి. ఇన్యా, ఇని అంటే ఏ అక్షరమో చెప్పలేకపోతున్నారు. కాబట్టి ప్రతి అక్షరానికి ధ్వనికి ఉన్న సంబంధాన్ని తెలియజేయాలి. మరి సమయం చాలా ఉన్నా కూడా వక్తలు చాలా మంది ఉన్నారు. మరి ఈ అవకాశాన్ని కల్పించిన ముఖ్యంగా నారాయణరావు గారిని నేను ప్రత్యేకంగా వారిని ఈ సభాముఖంగా అభినందిస్తున్నాను. ఎక్కడా కూడా ఈ సమాజంలో ముందుగా వచ్చి సమాజాన్ని చైతన్యపరిచే వాళ్ళు చాలా మంది తక్కువ. ఎక్కడో ఏ భాషా ఉత్సవాలప్పుడు ఆ విజయవాడలోనో ఆ హైదరాబాద్ లోనూ వేదికల మీద కనిపిస్తారు. మళ్ళీ వాళ్ళు ఏ గ్రామాల్లోనూ అడుగు పెట్టరు. కానీ ఈ సామాజిక ద్రష్ట అంటే
అంటే సామాజిక సేవా దృక్పథం కలిగిన వాడు ఒక నారాయణరావు గారే. మరి ఆయన ఈ గ్రామంలో జన్మించటం మరి మీ యొక్క గ్రామం యొక్క పూర్వజన్మ సుకృతమే అని నేను భావిస్తున్నాను. మరి శిరస్సు వంచి వారికి పాదాభినందనం చేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. ఇంకెవరైనా పొరపాటున రచయితలు ఎందుకంటే నేను ఉమామహేశ్వరరావు సైనికం ఒకవేళ రచయితలు ఎవరైనా మర్చిపోయామా మాట్లాడిన వాళ్ళు ఉన్నా